ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, ఆయన చేతిలో మన గేర్ లివర్ బూట్లు అయితే చూడండి, దులియ దాటిన తర్వాత ఇలా అమ్ముతారనమాట. బాగుంటుంది. మన చిన్న బండికి గేర్ లివర్ బూట్ వచ్చేసి అంతే చినిగిపోయింది. ఇంకా ఇక్కడ బూట్ అయితే తీసుకుందామని చెప్పి ఇక అతన్ని బూట్ అమ్మాయన్న ముందు మన చిన్న బండి దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాను. చూసి తీసుకుందాం. యాద బాగున్నది, అది తీసుకో. బాగున్నది అన్నీ లేదరా? లెదర్ కాదంట. ఏ హిందీ మాట్లాడతా కదా అప్ప, మన ఆంధ్ర వాళ్ళు लेदर लेवंटना लेदर कंपनी मॉडल नहीं అంటున్నాడు. తీసుకో ये भी कैसा भी 2 साल कैसा भी चलता है. ये బాగుంటాయి ఏ లెదర్ అంటే బా లెదర్ లేదరా? సరిపోతుంది అది. సరిపోతా నువ్వు నరకండి. ఇంకా పోయి బండికి వేసుకుని బాగా కరెక్ట్ కూడా చూసుకోండి. సరేనా పోదామా? ఎంత 100 రూపాయలా? వందే 140 చెప్తే 100 మాట్లాడతారు కదా. పదపా పంపండి పచ్చండి. మంగరాలు తిరుగుతాడు. ఏంటి ప్రకాష్, నిద్ర పట్టడం లేదురా? ఈ మహారాష్ట్ర బార్డర్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎంపీలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఎంపీలో ఎంటర్ అయిన తర్వాత మనకి అక్కడ కూడా సేమ్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ కూడా బార్డర్ పాస్ చేసుకుని మనం ఎంపీలోకి అయితే ఎంటర్ అయిపోవాలి బండి. ముందుగా వచ్చేసి మనం ఇంకా మహారాష్ట్ర బార్డర్ అయితే దాటేసుకుందాం. ఇంకా చాలా బండ్లు కాటాలకి లైన్లో అయితే నిలబడ్డాయి. ఇంకా చూసుకుంటూ బార్డర్ అయితే దాటేసుకుంటే ఇంక ఇబ్బంది అయితే ఉండదన్నమాట. మళ్ళీ ఈ బార్డర్లో మన బండికి ఎంత తీసుకుంటాడో ఏంటో తెలీదు. బండి కూడా మంది హైట్ లోడ్ ఉందన్నమాట. ఇంకా మళ్ళీ హైట్ లోడ్కి సపరేట్ ఉంటుంది, మామూలుగా క్యాబిన్ లెవెల్ లోడ్ ఉంది అనుకో దానికి సపరేట్గా అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. బండి ఒక డబ్బా బండి అయితే ఒకటి ఎక్కిచ్చాడు పైకి. నెక్స్ట్ ఇంకా మన బండి అయితే ముందు బండి వెళ్ళిపోయింది. ఇక ఆదంలో మనం కాటా వేసినప్పుడు ఎంతైతే వచ్చిందో అదే కాటా ఇక్కడ కూడా వచ్చిన దానికి ఇబ్బంది అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు డీజిల్ ఫుల్ చేయించాం. మళ్ళీ కాటా ఇంకా ఎక్కువ వస్తుందో ఏంటో తెలియదు. కాటా ఎక్కిన తర్వాత చూద్దాం. ఇక్కడ సరిపోయిందంటే ఏం ఇబ్బంది అయితే లేదు. కొన్ని కాటాలు వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ బార్డర్లో కాటాలు ఒక 200 కేజీలు ఎక్కువైతే ఉంటుంది. అందుకే భయంతో అయితే కాటా అయితే ఎక్కిస్తున్నా. కాటా అయితే వేసాం. మనం ఆదంలో ఎంతైతే ఉందో కాటా అక్కడికి ఇంకా కొద్దిగా తక్కువ వచ్చిందనమాట. ఎంత వచ్చిందంటే ఫుల్ వెయిట్ మనకి 43, 160 అయితే వచ్చింది. ఎక్కడో మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుందేమో బార్డర్ కాటాలు కానీ అనుకున్నాను. పర్వాలేదు, తక్కువ అయితే వచ్చింది. ఇంకేం ఇబ్బంది అయితే లేదు. మనకి టోటల్ మన బండి వచ్చేసి 44,100 వరకు మనకి లెక్క పాసింగ్. బండిలో ఇంక సరిగ్గా ఎంత ఉన్నాయి, ఎంటీ బండి లోడ్ వెయిట్ వచ్చేసి 44,100 ఉండాలా. మనం 44 అయితే పెట్టేసుకున్నాం. అక్కడ కరెక్ట్ 30 టన్నుల 480 అయితే వచ్చిందనమాట. ఈ స్లిప్ తీసుకుపోయి ఇంకా ఆర్టీఓకి ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ వాళ్ళకి మామూలు ఇచ్చేసుకొని బార్డర్ అయితే పాస్ చేసుకుందాం. ఇప్పుడు బండ్లన్నీ నిలబడ్డాయి చూడండి. ముందు ఈ పక్కన నిలబెట్టేసుకొని ఇద్దాం. మామూలుగా 14 టైర్కి వచ్చేసి మహారాష్ట్ర బార్డర్లోన 900 తీసుకుంటారంట. 900 అంటే మన హైట్ ఉంది కదా, హైట్ ఉన్నందుకోసం మనకి ఒక 300 ఎక్స్ట్రా, 1200 తీసుకున్నాడు. అంటే 300 ఎక్స్ట్రా తీసుకున్నాడు అనమాట. 1200 తీసుకున్నాడు 14 టైర్కి. మరి మన చిన్న బండికి మరి ఎంత 900 తీసుకుంటాడు హైట్ ఉన్నందుకు. మామూలుగా ఉంటే 700 ఉంటుంది. దానికి అంత తీసుకున్నాడు. మొత్తానికి ఇంకా ఈ మహారాష్ట్ర బార్డర్ అయితే దాటేసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవ్వాలి కాబట్టి అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇట్లే ఆర్టీఓ బార్డర్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ కూడా మనం బార్డర్ అయితే పాస్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఎంపీలోకి అయితే ఇంకా ఎంటర్ అయిపోయినట్టు లెక్క ఉంటుంది అనమాట. చూద్దాం. ఇంకా మెయిన్ రోడ్ ఎక్కాలి కాబట్టి ఈ బార్డర్లో వచ్చేసి ఇలా రౌండ్లు కొట్టుకుంటా బయటకైతే రావాలా. చూడు ఎంత లాంగ్ కట్ చేసుకుని పోతున్నారు. ఇప్పుడు మన బండి కూడా లాంగ్ కట్ చేసుకొని ఆ బండి అయితే చూడండి ఎలా వెళ్తున్నాయి, టాలర్ బండి. ఆ రోడ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. అంటే పైనుంచి కట్ చేసుకుందాం. ఎక్కలేకపోతుందా ఎట్లా బండి? అంత ఎక్కించేది అంత సులువు ఎక్కిస్తున్నాడు. అతనే వెనక్కి వస్తుంది బండి ఎక్కలేకపోతుంది అనమాట. ఇంకా కటింగ్ కూడా చాలకొచ్చింది. మళ్ళీ వెనకాల వస్తూ ఉంటాడు. ముందుగా అయితే వచ్చింది ఇప్పుడే. ఇక మన బండి ఇంకా ఇక్కడ నుండి కొంత అప్ డౌన్ రోడ్లు ఉంటాయి. ఇక బండి మన పాత బండి కాబట్టి స్లో అయితే అవుతుంది అనమాట. పక్కన అయితే కూర్చోబెట్టాను ఇప్పుడు.
బండిలోనే పండుకున్నాడు బార్డర్ వరకు. కాకపోతే ఆర్టీ వాళ్ళు పాస్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ మన పక్కనే బండిలో అయితే కూర్చొని డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. మరి మన ఎంపీ బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ వరకు ఇంకా కూర్చుంటాడు అనమాట. ఇంక ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలీదు, చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత. మనకి ఎంపీ బార్డర్ వెళ్ళే టైంలో మనకి అప్ డౌన్ టేక్ అయితే వస్తుంది అనమాట. మెరక చూడవచ్చు మీరు కూడా, సూపర్ కనిపిస్తుంది అండి లొకేషన్ వచ్చేసి. ఈ ఘాట్ సెక్షన్లో వచ్చేసి మనకి డౌన్ దిగేటప్పుడు భయపడాలా, ఎందుకంటే ఫుల్ డౌన్ ఉంటుంది. అందులో మనకి బ్రేకర్లు కూడా ఉంటాయి అనమాట. 3-4 బ్రేకర్లు అట్లా వేసి ఉంటారు. డౌన్లో వచ్చేటప్పుడు మనకు అసలు బండి నిలబడదు. ఒక్కోసారి బ్రేక్ రోల్ అయినప్పుడు ఇక మనము బ్రేకర్ ఎగిరించి ప్లేట్లు కట్ అయ్యేదో లేకపోతే అప్సైడ్ అయ్యేదో అట్లా జరుగుతూ ఉంటుంది. చూసుకోవచ్చు అక్కడ బ్రేకర్లు అయితే చూడండి ఎలా ఉన్నాయి. ఇట్లా బ్రేకర్లు ఉంటాయి అనమాట. ఇంకా స్పీడ్లో ఉన్నప్పుడు ఈ బ్రేక్ ఎక్కడ ఆగుతావు బండ్లు ఆగవు. చూడండి చాలా మంది రెగ్యులర్ తిరిగే వాళ్ళకంటే అర్థమైపోతుంది అనమాట ఈ రోడ్లో డౌన్లు ఏముంటాయి ఏం లేదన్నది చూసుకుంటూ దిగుతూ ఉంటారు అనమాట. అదే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అర్థం కాక ఇంకా స్పీడ్లో దిగినప్పుడు ఇంకా బ్రేకర్లు ఎగిరిచ్చేదో ఇంకా ప్లేట్లు కట్ అయ్యేదో బండి రిపేర్ ఆగేదో అట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి చిన్న ఘాట్లో వచ్చేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం డ్రైవింగ్ అయితే చేస్తూ ఉండాలి. చూడండి పైనుంచి వచ్చే బండ్లు ఎంత నిదానంగా దిగుతూ ఉన్నాయి. అడుగుకున్నాయి అనమాట బ్రేకర్లు. కొద్ది ముందుకు వచ్చేటప్పుడు బ్రేకర్లు చూడండి మీరే, బ్రేకర్లు అంతెక్కేది ఇబ్బంది ఏం లేదు, డౌన్ దిగేదే ఇబ్బంది. 1 గంట అయితే అవుతుంది టైము. ఇక బాగా ఎండ, ఒక పక్క ఇంకా ఆకలి కూడా వేస్తూ ఉందనమాట. ఇంకా వంట అయితే చేసుకుందామని టోల్ గేట్ దాటిన తర్వాత చెట్టు కొద్దిగా నీడ అయితే ఉంది, బండి అయితే ఆపేసాను. ఇంకా ఇక్కడే వంట అవన్నీ అయితే చేసుకుందాం. ఇంకా ఒక పక్క చెట్లు అలా ఉన్నాయన్నమాట, నీడ కూడా వస్తూ ఉంది. ఇంకా బండి ఇక్కడ పెట్టేసుకుందాం. బండి కూడా వచ్చింది వెనకాల అయితే బండి అయితే సైడ్లో పెట్టుకుంటున్నాడు అనమాట. ఆడేయడానికంటే డావాలి ఆడగమడతా లేదో చెట్టు నీళ్ళు ఉండదు బాగా. ఈడది బాగా చేసుకున్నా పోదాం. రాయపైన పండుకున్నాడా రాయపైన గాడి చూసేలేదా నువ్వు? మంచిగా నీకోసం తీసేలా వీడియో తీసేలా. వచ్చేసి కరెక్ట్గా 4:30 అయితే అవుతా ఉంది. శుభ్రంగా వంట చేసుకుని తినేసాం. ఇంకా తిన్న తర్వాత నెమ్మదిగా బయలుదేరదామని అయితే అనుకున్నాం. కాకపోతే ఎండ ఒక పక్క మెరిసిపోతూ ఉంది. ఇక టైర్ కూడా ఫుల్ హీట్ ఎక్కాయి అనమాట వచ్చేటప్పుడు. ఎందుకంటే ఇంకా కాసేపు ఇక్కడే ఆపుకొని నిదానంగా బయలుదేరదామని అయితే ఇక్కడే మనం ఎక్కడైతే వంటకి నిలబెట్టామో అక్కడే టూలెట్ దాటిన తర్వాత ఆపేసుకున్నాం. ఇక ఈలోగా ఖాళీగా కూర్చునేది ఎందుకు అని చెప్పేసి మనం ఎలాగో మహారాష్ట్రలో 5 కేజీలు గ్రీస్ గన్ అయితే తీసుకున్నాం కదా. అప్పటి నుండి మనం ఎక్కువ దాన్ని యూజ్ చేసింది లేదు, ఏం లేదు. ఇక మనం వచ్చేటప్పుడు ఆదంలో 5 కేజీలు గ్రీస్ డబ్బా అయితే తీసేసుకొని ఇక ఈ గ్రీస్ గన్కి నింపి మరి గ్రీసు మన 2 బండికి గ్రీస్ అయితే కొట్టుకోవాలి కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం ఎలా యూస్ అవుతుంది ఏంటనేది చూద్దాం. అది కూడా ఇక గ్రీస్ గన్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇక గ్రీస్ నింపేసి అయితే పెట్టేశారు మన చాందు పకిరన్న. ఇక మనం కట్టాలకి పిన్నులకి అన్నీ కొట్టి అయితే ఒకసారి చెక్ చేసేసుకుందాం. మళ్ళీ మనకి ఈజీగా పిన్నులు కింగ్ పిన్లు అన్నీ ఈజీగా ఉందనుకో కొట్టేదానికి. ఇక చాలామంది డ్రైవర్స్కి ఓనర్స్కి నేను చెప్పేది ఇదే, ఇలాంటి గ్రీస్ గన్ తీసుకొని బండి అయితే పెట్టేసుకోండి. మనకి మన గ్రీస్తో మనం గ్రీస్ కొట్టుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేద్దాం. కొట్టనా కొట్ట ఇంకొద్దిగా సాలే 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 కొట్టనా కొట్టు కొట్టు సాలే. 5 కేజీల గ్రీస్ కానీ నింపిన తర్వాత మొత్తం గ్రీస్ కొట్టడం అయితే అయిపోయింది అనమాట. 2 బండికి అయితే కొట్టేశాం. కాకపోతే కొత్త బండికి చాలా తొందరగా ఈజీగా అయితే అయిపోయింది పని. ఎందుకంటే ఇంకా చేయితో గ్రీస్ కన్నా ఇట్లా కొట్టేదానికైనా ఇది వచ్చేసి ఇంకా చాలా పవర్ఫుల్ అయితే ఉంది కాబట్టి ఇట్లా కొట్టగానే ఒక్కొక్కకే వెళ్ళింది అనమాట. మొత్తానికి 2 బండి గ్రీస్ వచ్చేసి చాలా ఈజీగా ఎక్కినాయి. అలాగే ఇక నాకు వచ్చేసి చాలా బెస్ట్ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే బయట ఆ గ్రీసు వాళ్ళు వచ్చేసి ఎలా ఉంటుంది ఏంటో సరిగా ఉండదు అసలు. ఎందుకులే అని చెప్పి నన్ను తీసుకున్న దానికి ఫలితం అయితే దక్కింది. మొత్తానికి శుభ్రంగా బాగా నీట్గా గ్రీసు పిన్నులకు వచ్చేసి చాలా నీట్గా అయితే ఎక్కాయి అనమాట.
ఇక అలాగే అక్కడ నుండి ఇప్పుడే కొద్దిసేపు బయలుదేరేసాం ముందుకు వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. చూసుకుందాం మా బార్డర్లో ఎలాగ ఏంటనేది. మధ్యప్రదేశ్ బార్డర్ కూడా వచ్చిందనమాట, ఆర్టీఓ చెక్ పోస్ట్ బార్డర్లో. కాకపోతే బార్డర్లు అన్నీ ఎత్తేసారు. మళ్ళీ బార్డర్ ఎత్తేసిన తర్వాత ఆర్టీఓ వాళ్ళు కార్లు వేసుకుని నిలబడి ఉంటారని అయితే చెప్పారు. మరి ముందైతే కార్ వేసుకుని నిలబడ్డారు. మళ్ళీ ఎంట్రీలు తీసుకుంటారో లేదో తెలియదు, చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి. ఉన్నారు, కార్ అయితే ఉంది. మరి మన బండి ముందైతే వెళ్తూ ఉంది. వచ్చేసి ఆల్రెడీ అంతా బంద్ ఉన్నాయి. బంద్ ఉన్నా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బార్డర్లోన ఆర్టీఓ వెహికల్ స్కార్పియో కార్ వేసుకుని అయితే ఉన్నారు ఆర్టీఓలో. ఇక బండికి వచ్చేసి మన 12 టైర్కి వచ్చేసి 1000 రూపాయలే తీసుకున్నారు. ఇక మన 14 టైర్ కూడా అది కూడా 1000 రూపాయలే తీసుకున్నారు. కాకపోతే అది కూడా సీక్రెట్గా తీసుకుంటున్నారు అనమాట, పబ్లిక్ అయితే తీసుకోవడం లేదు. కార్ దగ్గర పిలుస్తారు, కార్ దగ్గర పిలిచిన తర్వాత అక్కడ డోర్ తెచ్చుకొని సీక్రెట్గా 2 బండికి 1000 రూపాయలు అయితే తీసుకున్నారు. మేడం ఉందన్నమాట ఇక్కడ ఎంపీ బార్డర్లో వచ్చేసి. ఇక ఆల్రెడీ బార్డర్లు బంద్ ఉన్నాయి, ఇంకా డబ్బులు ఇచ్చేది ఏముంది ఏంటో తెలియదు. కానీ ఇంకా ఇట్లా సీక్రెట్గా అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఏం చేస్తాం, మన లారీ వాళ్ళు ఇంకా మనకి ఎవరు ఉన్నారు సపోర్టు గట్టిగా మాట్లాడి మన వెనక ఎవరైనా యూనియన్ ఇంకోటి ఉంటే పలానా చోట ఇట్లా ఆర్టీఓ డబ్బులు వసూలు చేస్తారు అని మనకు కూడా చెప్పేదానికి. మనం ఎక్కడో ఆంధ్ర, ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళే పట్టుకొని వాళ్ళకి ఏం చేయాలనేది వాళ్ళు చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఇంకా వాళ్ళు సీక్రెట్గా అయితే వసూలు చేస్తున్నారు. సరే ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు మనము ఎంపీ బార్డర్ అయితే దాటేసుకొని ఇంకా ఇక్కడి నుంచి మొత్తం ఇది మధ్యప్రదేశ్ అనమాట. ఇంకా మహారాష్ట్ర అంతా దాటేసాం, మధ్యప్రదేశ్ అయితే ఎంటర్ అయ్యి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా మనం మధ్యప్రదేశ్ దాటిన తర్వాత రాజస్థాన్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. అది మళ్ళీ మనం మార్నింగ్ అయితే ఆ బార్డర్కి అయితే వెళ్తాం కాబట్టి తెల్లవారుజామునో లేకుంటే మార్నింగ్ వెళ్తాం. ఆ బార్డర్లో కూడా చూద్దాం అక్కడ ఎంత వసూలు చేస్తున్నారు ఏంటనేది అక్కడ కూడా చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టైం కూడా మనకి 7 అయితే అవుతా ఉంది. ఇంకా చూసుకుంటే వెళ్ళిపోదాం. మన బండి ముందైతే వెళ్తూ ఉంది. ఇంకా నెమ్మదిగా చీకటి కూడా పడిపోతుంది అనమాట. ఇంకా మన బండి వచ్చేసి ఇక్కడైతే వెళ్తూ ఉంది, చిన్న బండి. ఇండోర్ దగ్గరలో వచ్చేసి ఇంకో ఘాట్ సెక్షన్ అయితే తగిలిందనమాట. ఇది ఇంకా చాలా పెద్ద ఘాట్ సెక్షన్. కాకపోతే మనకి వెళ్తూ ఘాట్ వచ్చేసి స్ట్రైట్గా ఉంటుంది. ఇదేం కటింగ్ అట్లాంటిది ఏమి ఉండదు. ఇంకా మన చిన్న బండి వచ్చేసి ఇంకా స్టార్టింగ్ ఘాట్ నుండి ఇంకా లెఫ్ట్ రైట్ పామ మాదిరి అటు ఇటు తిరుగుతూ నిదానంగా ఎక్కిస్తూ ఉన్నాడు. ఇక మన బండి కూడా ఈ ఘాట్లో BS6 వెహికల్ వచ్చేసి కరెక్ట్గా గేర్ వేసుకొని వెళ్ళిపోతే 4th ఇంకా 3rdలోనే ఎక్కి వెళ్ళిపోతుంది అనమాట. పొరపాటున గేరు మనం కరెక్ట్గా వేయకోకున్నప్పుడు ఏమవుతుంది, బండి నిలబడింది అనుకో ఇంకా నువ్వు సెకండ్ వేసే లేదు, ఫస్ట్ అయితే లేదు, ఇంకా సీగర్ వేసేసుకొని నిదానంగా మూవ్ చేసుకున్న తర్వాత మనం గేర్లు మార్చుకుంటే మళ్ళీ పికప్ అయితే బండి ఎక్కేస్తుంది. ఇంకా మనం కరెక్ట్గా వేసుకుని అయితే మనం పోతూ ఉండాలి. ఇక ఇండోర్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇంక ఇండోర్కి వచ్చేసి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. మనం నిమ్మచ్చిపోవాలి కాబట్టి ఇక్కడ నుండి లెఫ్ట్ కట్ చేసుకుని అయితే మనం మొత్తం బైపాస్ రోడ్లోనైతే వెళ్తూ ఉండాలన్నమాట. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇండోర్, ఇక లెఫ్ట్ కట్ చేసుకొని మనం కరెక్ట్గా ఒక 30 కిలోమీటర్ అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు బైపాస్ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాం. ఇంకా మనం ఇండోర్ టు మళ్ళీ మనకి నిమ్మచ్ రోడ్ ఇంకో రోడ్ అయితే వచ్చేస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసి బైపాస్ రోడ్లో వెళ్ళిన తర్వాత ముందు మళ్ళీ సర్కిల్ వచ్చేస్తుంది అనమాట. సర్కిల్లో మళ్ళీ అక్కడ బోర్డులు కూడా పెట్టింటారు, ఎలా వెళ్ళాలో ఏంటనేది మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇండోర్ బైపాస్ రోడ్ అన్నీ దాటేసుకొని మనం మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం. మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఇక మనం నిమ్మచ్ రోడ్లో అయితే ఉన్నాం ప్రజెంట్గా. ఇక ఒక హైవే పక్కన ఇలా 2 బండ్లు సైడ్లో అయితే పెట్టేసుకొని ఇక టైం కూడా మనకి 11:45 అయితే అవుతా ఉందన్నమాట. ఇంకా ఇండోర్ బైపాస్ అన్ని దాటేసుకొని మనం నిమ్మచ్ రోడ్లోకి అయితే రావడం అయితే జరిగింది. ఇక ఎలాగో టైం అయింది కాబట్టి ఇక ఫుడ్ టైము, ఇంకా బండ్ల వంట అయితే చేసుకున్నాం. శుభ్రంగా తిని ఇక నేనైతే రెస్ట్ చేస్తాను. ఇంకా మన రాయపల్లి వచ్చేసి డ్యూటీ అయితే ఎక్కేస్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి కరెక్ట్గా మనకి 7 అయితే అవుతా ఉంది. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మనం నిమ్మచ్ దగ్గరలో అయితే వెళ్తున్నాం. చూడండి, ఈ
లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే వచ్చింది కదండి. ఈ లెఫ్ట్ సైడ్ రోడ్లో వెళ్తే మనం నిమ్మచ్చి ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట, సిటీలోకి. ఇప్పుడు వచ్చేసి మనం ఇదంతా బైపాస్ రోడ్లో అయితే వెళ్తా ఉన్నాం. ఇక నిమ్మచ్చి దాటిన తర్వాత ఇక మనకి మధ్యప్రదేశ్ బార్డర్ కూడా సేమ్ ముందు ఎలాగైతే ఉందో ఇలాగే ఉండేది అనమాట. కాటాలు సేమ్ ఇట్లనే టోల్గేటు. ఇంకా అది దాటేసుకొని ఇప్పుడు ఇది ముందు కనిపించేది వచ్చేసి ఇది రాజస్థాన్ బార్డరు. ఈ బార్డర్లో వచ్చేసి ఇంకా ఆర్టీఓ మళ్ళీ వాళ్ళ షెడ్ అయితే లేదు. కాకపోతే ఇక ఇక్కడ నుండి మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేంత వరకు ఆర్టీఓలు వచ్చేసి రోడ్ల మీదే ఉంటారని అయితే చెప్పారు. ఇక మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే లోపల మరి ఎంతమంది చదువుతారో ఏంటో అది కూడా చూసుకుంటూ అయితే పోవాలా. ఇక వెనకాల వచ్చేసి ఎంపీ బార్డర్ దాటుకుని అయితే వచ్చాం. ఇంకా అక్కడ బార్డర్లు అయితే బంద్ ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళ కార్లు వేసుకొని బార్డర్ దాటిన తర్వాత ఉన్నారు. ఇక అక్కడ కూడా వాళ్ళకి ఎంట్రీ ఇచ్చేసి ఇంకా ముందుకైతే వచ్చారనమాట. ఇక చూద్దాం మళ్ళీ ఇప్పుడు రాజస్థాన్లోకి వచ్చేసి ఎంటర్ అయితే అయిపోయాం. మళ్ళీ ముందు ఎక్కడెక్కడ ఏంటి అనేది చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మెయిన్ హైవేలోన అదే ఛత్తీస్గఢ్ ఆ ఊరు దగ్గర వచ్చేసి ఇక బండి అయితే సైడ్ ఆపేసుకున్నాం. కత్తులు కూడా చాలా అయితే అమ్ముతా ఉన్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళి. రాబనా అట్లా అంతే మరి. ఎండాకాలం ఎండ అయ్యేది మరి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మనం అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా 50 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం. ఛత్తీస్గఢ్ ఊరు దాటిన తర్వాత మనకి అన్నీ మొత్తం చూసుకోవచ్చు. కత్తులన్నీ ఎలా ఉన్నాయి చూడండి. కత్తి ఇది కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. స్టీల్ ఇది అనమాట కత్తి వచ్చేసి. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కత్తి ఇక చాన్ పెట్టుకోవాలి. ఇంకా మనం చాన్ పెట్టుకుంటే మళ్ళీ మనం బాగా నీట్గా ఎట్లా కావాలో అట్లా పెట్టుకుంటే మనం ఊళ్ళో ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే అంత మొండి ఉందనమాట. ఇక వీళ్ళైతే ఇలా అయితే పెట్టేశారనమాట. ఇంకా మన రాయపర్నికి దారిలోన చెప్పులు బండ్లో పెట్టాడు. వేసుకుని తీసుకుని అట్లా దిగేటప్పుడు ఒక చెప్పు కింద పడిపోయింది. ఇక చెప్పులు తీసుకున్నామని కింద అయితే దిగాము. ఇంకా ఎలాగో ఇవన్నీ కత్తులు కనబడ్డాయి కదా. ఇంకా రాజస్థాన్లోన ఎలా ఉంటుంది ఏంటో అన్నది చూపించడానికి అయితే మీకు ఇలా వచ్చామన్నమాట ఇక్కడ షాప్ దగ్గరికి. రాయపన్నా ఎట్లున్నాయి చెప్పనా? లేదు బాగున్నాయి. కత్తిని మాత్రం నంబర్ 1 కదా. రేట్ గా పెద్ద రేట్ లేదు. 1200 చెప్పాడు. 1200 చెప్పాడు. 1200 లేదు, 1200 రూపాయలు చెప్పా. అంటే మనకు అవసరం లేదు ఇవన్నీ. దీంతో మనకు వచ్చేది ఏం లేదు. ఏదో వచ్చాము మీకు చూపించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి చూపడం జరిగింది. మన చాంద్ ఉన్నాడు కదా, చాంద్కి అయితే కావాలని అయితే అంటున్నాడు. ఏం చాంద్ తీసుకుంటున్నావు నువ్వు? తీసుకున్నా మాట్లాడదాం. 1200 మాట్లాడండి. 1200 12 చెప్పింది. 1200 ఎంత? 600 మన సబ్స్క్రైబర్స్ కి పట్ల ఇంటికి మాత్రం చాలా చూద్దాం ఎంతమంది నడుపుతారు ఎంతమంది లేదు. రాయపనేమో మాకు భయం అవుతుంది. స్టార్టింగ్ అయితే 1700 చెప్పినారు. లాస్ట్ కి ఫైనల్ రేట్ వచ్చేసి మనకి 600కి వచ్చేసింది. అన్న అయితే మనకి బాగానే ఇచ్చేసినాడు. ఇంకా बोलो సరిపోయేదా నాది? సరిపోయేది లేదు. రాడికి మరి రేటు తెంపో. ఏమా కత్తే नहीं विराट बॉल कहते हैं नहीं नहीं ठेर भाई ठेर ये 400 रुपये दोनों के सर 250 ఇస్తాడు. ఇట్లా వచ్చేది ఇట్లా వచ్చేటప్పుడు కావాలంటే నిలబడి మరి మళ్ళీ అడగదు. ఏమన్నా అప్పుడు మర్చిపెడతాడు వాడు. మొత్తానికి ఇక్కడ షూ తీసుకున్నారని కదా వెళ్ళిపోయాడు మన రాయపన్న. కాకపోతే ఇంకా కొద్దిగా 50 తేడు ఉంది. ఇంకా మనకు కూడా అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి కాబట్టి టైం అవుతుంది. పాయింట్ కూడా తొందరగా అన్లోడ్ చేస్తామని అయితే చెప్పాడు అనమాట. ఇంకా ఎందుకులానా వచ్చేదాకా చూద్దామని చెప్పి చెప్పులు అయితే తీసుకున్నాడు. ఇంకా బయలుదేరేసాం. ఒక పక్క బాబా ఎండ వచ్చేసి భయంకరమైన చాలా భయంకరంగా అయితే ఉందన్నమాట ఎండ. ఈ వర్షాకాలం ఈ ఎండ ఏంటో తెలియదు కానీ అసలైన ఎండాకాలం వస్తే ఇంకా కథ వేరే ఉంటుంది. ఇక్కడ పక్కన చూడండి మీరే ఎండ వచ్చేసి మెరిసిపోతుంది చూడండి ఎండ వచ్చేసి. ఇక 2 టైం అయితే ఏమవుతుందో తెలియదు కానీ కరెక్ట్ ఇప్పుడు టైం 11 అయింది మనకి. బిల్వారా దాటైతే వెళ్తూ ఉన్నాం. మనకి ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 20 కిలోమీటర్ అయితే ఉంది. బిల్వారా దాటి 25 కిలోమీటర్ అయితే వెళ్ళమని అయితే చెప్పాడు పార్టీ. వెళ్తూనే ఉన్నాం 2 వల్ల కలిసి. మొత్తానికి మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. మన అన్లోడింగ్ పాయింట్లో లోపల వచ్చేసి చూడండి ఫ్యాక్టరీ అయితే ఇదే. అంటే మళ్ళీ ఇది గూడాను మళ్ళీ ఫ్యాక్టరీ 2 ఉన్నాయన్నమాట. లోడింగ్ కూడా జరుగుతూ ఉంది, అన్లోడింగ్ కూడా జరుగుతూ ఉంది. మన బండ్లు వచ్చేసి గేట్ బయట అయితే పెట్టేసుకున్నాం. మనకన్నా ముందు వచ్చేసి చాలా బండ్లు అయితే ఉన్నాయనేది చెప్పారు. బయట పార్కింగ్లో అయితే చూడండి
ఇక్కడ 3 బండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బండి అయితే ఉందన్నమాట, లోడ్ బండి. ఇది కూడా ఈ డబ్బా బండి, మరి ఎంటీ బండు లోడ్ బండు తెలీదు. ఇంకా కన్ఫామ్గా రేపే మన బండి అన్లోడ్. ఇవాళ ఎన్ని బండ్లు ఉండే అన్ని బండ్లు అన్లోడ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత రేపు మనకి ఫస్ట్ సీరియల్ అయితే ఉంటుంది. ఇక మన బండ్లు వచ్చేసి రోడ్లో వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకున్నాం. మనకి ఇక్కడే సేఫ్గా అయితే ఉందన్నమాట రోడ్ గీట్ అంతా. ఇంకా బండ్లో వచ్చేసి మనము ఇంకా కూర్చోలేము, పడుకోలేము. అందుకే ఇంకా బండి కింద నీడైతే ఉంటుంది కదా, బండి కింద అయితే ఇంకా పట్ట చేసుకుని పడుకుందామని చెప్పి బండ్లు అయితే ఇక్కడే పెట్టేసుకున్నాం. చాలా ఓవర్గా అయితే ఉందన్నమాట ఎండ. ఇక్కడ ఎండాకాలం ఎండ అయితే అయింది. మేము వచ్చేసి కరెక్ట్గా 8:30 అయితే అవుతుంది. ఇంకా నిన్న మన బండ్లు ఇంకా అన్లోడ్ కాలేదు, కానీ బండ్లు వచ్చేసి ఇలా బయట పార్కింగ్ ప్లేస్లో అయితే ఫ్యాక్టరీ బయట వచ్చి ఇలా అయితే పెట్టేసుకున్నాం. మనకిన్నా ఇంకా 2 బండ్లు ముందైతే ఉన్నాయి. లోపల కూడా ఇంకా అన్లోడ్ జరిగేవి అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఈరోజు కూడా మనకి డౌట్గానే ఉంది అన్లోడ్ అయ్యేది. ఇంకేం చేద్దాం, ఇవాళ ఇంకా డౌట్గా అయితే ఉంది కాబట్టి ఇక ఇక్కడ నుండి అజ్మీర్ వచ్చేసి మనకి 100 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మనం ఇక్కడే కాబట్టి ఇంక ఎలాగో మనం మన ఊరు నుండి డబ్బులు పెట్టుకుని సపరేట్గా మనం చూడాలనుకున్నా కానీ మనం చూడలేము. అందుకే ఇవాళ ఆల్ట్ అయితే అయింది బండి. ఇక మన నలుగురు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో ఇలా కలుస్తామో లేదో మనకైతే తెలీదు. కలిసినప్పుడే మనం కూడా ఇక్కడ దగ్గర కాబట్టి చూసొద్దామని అయితే అనుకున్నాం. ఇక్కడ నుండి మనకి ముందు టోల్గేట్ అయితే ఉందన్నమాట. ఆ టోల్గేట్ దగ్గర వెళ్ళి మనం బస్సు అయితే ఎక్కాలి. ఈ ఏరియాలో వచ్చేసి బస్సు అయితే ఆగదు. ఇక మనం ఇక్కడ నుండి మనం అజ్మీర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏదన్నా వీడియో రూపంలో కొద్దిగా చూపించడానికి ఏమన్నా అవకాశం ఉంటే మీకు కూడా అజ్మీర్కి వెళ్ళిన తర్వాత చూపించేదానికి ట్రై చేస్తా. ఇంకా లేకపోతే చూద్దాం తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఏమన్నా అంతా రెడీ కదా? అంతా రెడీ మరి ఇక వెళ్దామండి. వెళ్దాం మరి. ఏదో అనుకున్నాం మరి, ఇంకా ఎప్పుడు చూడలేం మనము. అది ఎందుకంటే మన పోయేసా మనకన్నా దేవుడు చూసినట్టు అన్ని ఎప్పుడు సమస్య చనిపోతాం రాము ఇక్కడ మనము. అదే ఇంత దూరం మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో ఇబ్బంది రాదు. ఏ దగ్గర మనకి ఏంటంటే అంత 110 కిలోమీటర్ వస్తుంది. ఏ పోయే 2 గంటలు వచ్చే 2 గంటలు అంతా. ఏం చేస్తాం ఈరోజు ఒకరోజు పోనీలే, వచ్చేది వచ్చాం కాబట్టి చూసొద్దాం కదా. మనం ఈ అవకాశం మనకు దొరకదు. మళ్ళీ ఈ గుర్తులు మళ్ళీ మనకి కావాలనుకున్నా కూడా రాదు. నెలకి అన్న మాట్లాడదు. అందుకే ఓకే నుండి మనం బయలుదేరదాం. ఇంకా టోల్గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడైతే మళ్ళీ బస్సులు ఆగు, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓకేనా? గోయింగ్ టు అజ్మీర్.